కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం చేయకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న నేతలకు పదవులు ఎక్కడివని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారు కూడా దీక్షా దివాస్ చేసుకోవాలని సూచించారు. దీక్షా దివాస్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ భవన్లో రేపు నిర్వహించబోయే దీక్షా దివాస్ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అమరణ దీక్షతోనే తెలంగాణ సాధ్యమని నమ్మి తన ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తిని రేపటి తరానికి తెలిసేలా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఇక్కడి కాంగ్రెస్ బీజేపీ కమిటీలు ఎక్కడివని తలసాని ప్రశ్నించారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. ఒకవేళ కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడే వాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటుండో మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిండు, సోనియా గాంధీ గారు ఇచ్చిందని చెప్పి శాసనసభ చెప్పింది. మీలాగా మూర్ఖులలాగా మేము మాట్లాడాం. తప్పకుండా వాస్తవాలే అవుతాయి. కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ప్రజల ఒత్తిడి, ఈ రాష్ట్రం అగ్నిగుండమైన పరిస్థితిలో మీరు దిగిరాక తప్పలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.